హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు నిమ్మకాయ పచ్చడి మనము ఎక్కువ డేస్ ఎలా స్టోర్ ఉంచుకోవాలో నేను ఈ వీడియోలో టిప్స్తో సహా చూపిస్తాను. అదేవిధంగా సంవత్సరం వరకు పచ్చడి కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉండేలాగా నేను రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. మొదటిసారి నిమ్మకాయ పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలి వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వాచ్ చేయండి. అప్పుడే మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడామో కూడా అర్థమవుతుంది. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. నిమ్మకాయ పచ్చడి మనం రెడీ చేసుకోవడం కోసం ముందుగా నిమ్మకాయలు కావాలి. 14 నిమ్మకాయలు, ఎలాంటి మచ్చలు లేకుండా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయల్ని సెలెక్ట్ చేసుకోండి. వీటిని నీళ్ళల్లో వేసేసుకుని కడిగేసుకున్న తర్వాత ఒక మంచి నాప్కిన్ని, పొడిగా ఉన్న క్లాత్ని మాత్రమే తీసేసుకుని ఇలా ఒక్కొక్క నిమ్మకాయని తుడిచేయండి. తుడిచేసిన తర్వాత ఫ్యాన్ కింద అరగంట సేపు ఆరబెట్టండి. నిమ్మకాయలు తడి లేకుండా ఆరిపోయిన తర్వాత నిమ్మకాయల్ని పచ్చడి కోసం మనము నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఉన్న గింజల్ని కూడా తీసేసుకోండి. గింజల్ని కూడా తీసేసుకోవడం మనకి ఇలా నిలువుగా కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నిలువుగా కట్ చేసుకోండి. చేతులకి ఎలాంటి తడి లేకుండా మనము పికిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ సైడ్ పెట్టుకోండి. మచ్చలు ఉన్న నిమ్మకాయల్ని నేను సపరేట్ చేశాను. వీటితో మనము జ్యూస్ తీసుకోవాలి. అడ్డంగా కట్ చేసుకుని జ్యూస్, ఎక్కువ క్వాంటిటీలో జ్యూస్ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం నిమ్మకాయలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 7 నిమ్మకాయలు తీసుకున్నాను. మొత్తం నిమ్మకాయలు కేజీ నిమ్మకాయలండి. అందులో మచ్చలు లేకుండా ఉన్నవి సపరేట్ చేయండి. వాటిని ముక్కలు కట్ చేసుకోండి. మచ్చలు ఉన్న వాటిని జ్యూస్ చేసుకోండి. ఇందులోకి పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అరకప్పు ఉప్పు కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు మొత్తం ఒకేసారి వేసుకొని మిక్స్ చేయొద్దు. కొంచెం జ్యూస్ వేసుకుంటూ కొంచెం ఉప్పు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉప్పు సమంగా సరిపోతుంది. మిగిలిన నిమ్మకాయ రసం మొత్తాన్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని మనము మిక్స్ చేసిన తర్వాత 7 రోజులు మనము రోజు మార్చి రోజు ఇట్లా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ముక్కలు క్రష్ అవ్వకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ ముక్కలు మనము ఎన్ని డేస్ నానబెడితే అన్ని డేస్ నిమ్మకాయ ముక్క కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అదేవిధంగా పికిల్ ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ డేస్ స్టోర్ ఉండేలాగా చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా రోజు మార్చి రోజు వాటిని కదిలిస్తూ ఉండండి. నిమ్మకాయ ముక్కలు అప్పుడు తునిగిపోవు. అదేవిధంగా జ్యూస్ కూడా అలాగే స్టోర్ అయి ఉంటుంది. ఇలా 7 డేస్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇలా స్టోర్ చేసుకున్న నిమ్మకాయల్లోకి ముందుగా మనము మసాలాను తయారు చేసుకోవాలి. మసాలా కోసము ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, మెంతులు వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా తాలింపు కోసము నేను 3/4 కప్పు ఆయిల్, 200 ml ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి 5 ఎండుమిర్చీలు వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి. ఇందులోకి జీలకర్ర 1 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 7 వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని ఈ తాలింపుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము నానిపోయిన ఈ నిమ్మకాయలోకి అరకప్పు కారం కలుపుకోవాలి. కారము మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఇంకొక 20 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోండి. నేను ఇక్కడ అరకప్పు కారం మాత్రమే వేసాను. ఇలా కారాన్ని వేసిన తర్వాత మిక్స్ చేసేసుకోండి. ముక్కల్లోకి కారం అంతా కలిసిపోయేదాకా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మనము ఆల్రెడీ తాలింపు వేసేసుకున్న మసాలా అంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఈ నిమ్మకాయ పచ్చడిని వేసేసుకోండి. ఇందులోకి మనం తాలింపు రెడీ చేసేసుకున్న దాన్ని ఇలా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోండి. పెద్ద గిన్నెలోకి వేసుకుంటే మిక్స్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఈ పికిల్ 1 year వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.